హెల్త్ సమాచారాన్ని లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సమాచార గోప్యత ఉండాలని, దాన్ని ఉల్లంఘిస్తే ఊరుకోబోమని చెప్పారు. అవినీతి జరిగినట్టు ఆధారాలుంటే చూపెట్టాలని డిమాండ్ చేసిన మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. శ్రీధర్ బాబు గారు మనతో ఉన్నారు. శ్రీధర్ బాబు గారు, తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ అనేది ఒక గ్రాండ్ గా చేయాలనుకుంటున్నారు. అసలు ఈ గ్లోబల్ సమ్మిట్ తో తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ అని కాదు, ఏదైనా లాభము నష్టం అని కాకుండా ఈ విజన్ డాక్యుమెంట్ ఏదైతే రిలీజ్ చేయబోతా ఉన్నామో ప్రపంచ స్థాయిలో కూడా ఈరోజు మన రాష్ట్రం పోటీ పడతా ఉన్న సందర్భంలో మనకున్న వనరులు ఏంటి, ఆదాయ వనరులు ఏ విధంగా పెంచాలి, రాష్ట్రానికి సంబంధించిన ప్రజల సంక్షేమం రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి ఈరోజు స్పెండింగ్ ఏ విధంగా చేయాలి, ఒక పాలసీ విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ సందర్భంలో మేము నీతి ఆయోగ్కి సంబంధించిన పెద్దలందరితో సంప్రదించి, ఐఎస్బీకి సంబంధించి వారందరితో కూడా సంప్రదించి ఒక ప్రధానంగా డాక్యుమెంట్ని ప్రిపేర్ చేస్తా ఉన్నాం. ఆ డాక్యుమెంట్ రూపంలో విజన్, మనకు ఏదైనా చేయాలనుకుంటే ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ని ఏ విధంగా ఆ లక్ష్యం పెట్టుకుని దానికి అడుగులు వేయాలో ఆలోచన దృక్పథం పాలసీ పేపరే ఇది విజన్ డాక్యుమెంట్. ఈ విజన్ డాక్యుమెంట్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన అభివృద్ధి, అదేవిధంగా ప్రజలకు సంబంధించిన సంక్షేమము 2047 వరకు ఏ విధంగా ఉండాలి, మన రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా మేటిగా ఉండాలి. ఈరోజు మరి సంక్షేమ రంగంలో కూడా ఫస్ట్గా ఉండాలి, డెవలప్మెంట్ రంగంలో ఫస్ట్గా ఉండాలి. ఈరోజు నీటి వనరులకు సంబంధించి దాని ఉపయోగం గురించి ఫస్ట్గా ఉండాలి, టెక్నాలజీకి సంబంధించి ఫస్ట్గా ఉండాలి, అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి ఫస్ట్గా ఉండాలి. ఈరోజు మానవ వనరులకు సంబంధించిన సంక్షేమం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా మొదటి స్థానంలో ఉండాలి అనే ఒక ఆలోచనతోనే మా విజన్ని ఈరోజు నీతి ఆయోగ్కి సంబంధించి ఐఎస్బీకి సంబంధించిన వారితో చేస్తే దాన్ని ఒక పాలసీ రూపంలో, ఒక డాక్యుమెంట్ రూపంలో ప్రజలందరి ముందర పెట్టడానికి, ఈరోజు మన రాష్ట్ర ప్రజలకే కాదు దేశ విదేశాలకు సంబంధించిన వారి ముందర పెడితే ఓహో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం ఈ విధంగా ముందుకు పోతుంది, మేము దీంట్లో భాగస్వాములు కావాలని ఆలోచన చేసే ఒక వాతావరణం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. సరే, ఇప్పుడు ప్రణాళిక మొన్న కేబినెట్ లో ప్యూరు, కేరు, రేరు ఈ 3 పాలసీలను తీసుకొచ్చారు. ఇవి కూడా విజన్ డాక్యుమెంట్ లో భాగమా? ప్యూరు, క్యూరు, రేరు అనేది కూడా విజన్ డాక్యుమెంట్ కు సంబంధించిన ఒక అంశం. ఆ అంశంలో భాగంగానే ఏ విధంగా చేయబోతాం, ఇన్నర్ ఓఆర్ఆర్లో, అదేవిధంగా ఓఆర్ఆర్ అవుతువైపులా, అదేవిధంగా వ్యవసాయ ఆధారిత సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ఏదో ఉండాలని ఇవన్నీ కలుపుకుంటే కాంప్రహెన్సివ్గా వస్తుంది. సో ఇది పార్ట్ విజన్ డాక్యుమెంట్లో భాగం ఇది. సరే, ఇప్పుడు ప్రణాళిక అంటే విజన్ డాక్యుమెంట్ ఉండడం అనివార్యం, రాష్ట్రానికి ఒక విజన్ డాక్యుమెంట్ ఉండాలి, దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ పోవాలి, కరెక్టే. కానీ ఈ విజన్ డాక్యుమెంట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫండింగ్ ఉండాలి. ఇప్పటికి మీరు మూసి ప్రక్షాళన అన్నారు, నెక్స్ట్ మెట్రో ఎక్స్టెన్షన్ అన్నారు, వీటికే కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదని ఒకవైపు చెప్పుకుంటూ గ్రాండ్ గా 2047 మా విజన్ ఇది అని చెప్పడం వల్ల ఏంటి? ఇప్పుడు మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన కూడా రేపు రాబోయే కాలంలో ప్రజలకు సంబంధించి కాలుష్యం లేకుండా వారు మన రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. త్రాగునీరు, సాగునీరు కలుషితం లేకుండా గాలి పిలవటానికి మనం హైదరాబాద్ నడిబొడ్డున ప్రవహించే మూసి సంబంధించి ఇదొక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు పోతా ఉన్నాము. దానికి సంబంధించిన నిధుల ఏర్పాటు ఏ విధంగా చేయాలి, పీపీపీ మోడల్లో చేయాలనా, లేకుంటే ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకోవాలా, లేకుంటే తక్కువ వడ్డీతో ఇచ్చే వనరులకు సంబంధించిన సముదాయాన్ని మనం వారి ముందర పెట్టాలా, ఈ కార్యాచరణ సాగుతా ఉంది. దాన్ని ఆగలేదు కదా ఈ విజన్ డాక్యుమెంట్కి. దానికి విజన్ డాక్యుమెంట్ అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అండ్ పార్సల్ అయిపోతుంది. ఇప్పుడు నడుస్తూ ఉన్న అభివృద్ధి, ఇప్పుడు ఆలోచన చేస్తున్న సంక్షేమం కూడా విజన్ డాక్యుమెంట్లో ఈరోజు ఈ రీతిగా ఉంది. 1 సంవత్సరం తర్వాత, 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 47 వరకు ఈ విధంగా ఉండబోతుందని పెట్టబోతా ఉన్నాం. విజన్ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి అంశాలకి ఫండింగ్ అనేది ముఖ్యంగా సార్.
ఆ ఫండింగ్ కి సంబంధించి ప్రాసెస్ ఏమైనా సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలంటే కూడా నీతి ఆయోగ్ ని ముందు పెట్టి నీతి ఆయోగ్ ఏం చెప్తే అదని ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ ని మీరు నీతి ఆయోగ్ ని ముందు పెడుతున్నారు అంటే నీతి ఆయోగ్ ద్వారా ప్రపోజ్ చేసిన వాటికే నిధులు రావట్లేదు మళ్ళీ మీరు విజన్ డాక్యుమెంట్ పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడానికి ఎలాంటి యాక్షన్ ప్లాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి స్థాయిలో సహకారాన్ని అడుగుతాం ఇది మన దేశంలో ఉన్న భాగమే తెలంగాణ కేంద్ర ప్రభుత్వం కూడా మాకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని నమ్మకం ఉంది ఆ క్రమంలో ముందుకెళ్తాం దానితో పాటు రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ జనరేషన్ చేస్తాం కొన్ని సందర్భాల్లో పీపీపీ పార్టిసిపేషన్ చేస్తాం కొన్ని సందర్భాల్లో ఆదాయ వనరులు పెంచడానికి ఏ క్రమం చేపట్టాలనో ఆ విధమైన ఫంక్షనింగ్ గవర్నమెంట్ పరంగా కూడా ముందుకు తీసుకెళ్తాం అన్ని అంశాలను కూడుకొనే ఈరోజు విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తా ఉన్నాం వనరులు పెంచాలంటే ఇండస్ట్రీని పెంచాలి ఇండస్ట్రీకి తగ్గట్టు వాతావరణం తీసుకురావాలి ఈరోజు ఇంత పూర్వకమైన టెక్నాలజీ ఉంది టెక్నాలజీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వనరులు ఏ విధంగా పెంచొచ్చు ఆదాయ వనరులు ఏ విధంగా పెంచొచ్చు రాష్ట్రానికి సంబంధించి ఆదాయం పెంచే దాంట్లో చాలా అంశాలు ఉంటాయి ఇండస్ట్రీకి సంబంధించి అవి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి సార్ మీరు ఆదాయం పెంచాలనేటువంటి ఆలోచనతోటి హెల్త్ అనేటువంటి పాలసీని తీసుకొచ్చారు కానీ మీకు రాజకీయ నాయకులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆదాయం తెచ్చుకునేటువంటి మార్గాలు చేస్తున్నారు 5 లక్షల కుంభకోణం జరుగుతుంది 5 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుంది ప్రతిపక్షం ఆరోపిస్తుంది అసలు ఎవరిదైనా సొంత భూమిని ప్రభుత్వ భూమి అనుకునే ఆలోచన పరుడైతే ఆ విధంగా మాట్లాడుతాడు ఎవరిదో సొంత భూమి వారిది ఆ భూమికి సంబంధించి ఆ ఇండస్ట్రియల్ ల్యాండ్కి సంబంధించి వారు ఇప్పుడు నిరుపయోగంలో ఉంది లేకుంటే హై పొల్యూటింగ్ ఉంది లేకుంటే కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ఇంకా ల్యాండ్ అవసరం ఉంది ఇలాంటి వారికి ఇప్పటివరకు పాలసీ లేదు కన్వర్ట్ చేయడానికే వాళ్ళ ల్యాండ్ గుంజుకొని వాళ్ళ ల్యాండ్ వాల్యూలను కూడా ఈరోజు లెక్క కట్టి చూపెట్టే ప్రభుత్వాలు ఉన్నారు అసలు ల్యాండ్ వాల్యూ వారిది అది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ల్యాండ్ అది ఆ ల్యాండ్ పైన వాళ్ళు కన్వర్షన్ చేసుకోకుండా ఇల్లీగల్గా పోకుండా ఈరోజు కన్వర్షన్ ఛార్జ్ ఫిక్స్ చేసి వాళ్ళకు వెసులుబాటు ఇచ్చి దాని ద్వారా ఆదాయ వనరులు వారికి కలుగుతాయి ప్రభుత్వానికి లీగల్గా వనరులను కల్పించే కార్యక్రమం చేస్తే ప్రభుత్వం ఈరోజు నిజంగానే ఒక ట్రాన్స్పరెంట్ విధంగా పారదర్శకమైన ఆలోచన చేస్తూ ఉంటే వారిలాగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లీజ్ ల్యాండ్స్ ని అంటే ప్రభుత్వానికి సంబంధించిన లీజ్ ల్యాండ్స్ ని ఫ్రీ హోల్డ్ ప్రభుత్వం మాకొద్దు అని చెప్పి వారు రుసుం ఫిక్స్ చేసి ఇచ్చినప్పుడేమో తప్పు లేదట మేము ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన వారి ల్యాండ్ ని కన్వర్ట్ చేయడానికి ఫీజు అడిగితే తప్పట ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు లీజ్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో హక్కులు ఉంటాయి అంటే ప్రతిపక్షం ఎందుకు సార్ మీరు ఇంత క్లారిటీగా చెప్పాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్షం ఆందోళన చేయడము మీరు కరప్షన్ కి పాల్పడుతున్నారు విచారణ చేయాలని డిమాండ్ చేయడం డెఫినెట్లీ ఈరోజు ఎక్కడైనా ఎవిడెన్స్ ఉంటే ముందుకు పెట్టండి తప్పకుండా విచారణ జరుపుతాం దానిపైన యాక్షన్ తీసుకుంటాం ఎంత పెద్దవారినైనా వదిలిపెట్టాం దీంట్లో స్పష్టంగా చెప్తా ఉన్నాం అసలు ఇప్పుడే పాలసీ మొదలైంది పాలసీ మొదలుగానే మొదలైన ఒక్క రోజుకో అరదినముకో అసలు జీవో రాగానే అంటున్నారు అంటే వారి ఉద్దేశం స్పష్టంగా కనబడుతోంది రాష్ట్రానికి ఆదాయ వనరులు రావద్దు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం ముందుకు పోవద్దు రెండవది రాష్ట్రానికి మంచి పేరు రావద్దు ఎక్కడున్నా అక్కడే వాళ్ళు చేసినట్టు 10 సంవత్సరాలు వెనుకకు పోయినరు అదే విధంగా ఉండాలి మాకు మంచి పేరు రావద్దు వనరులు రావద్దు ప్రభుత్వానికి మంచి పేరు రావద్దు ప్రభుత్వానికి ఆదాయం రావద్దని అదే మెయిన్ లక్ష్యం వారిది తప్పకుండా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారు ఇప్పటికైనా వారికి సంబంధించిన ఆలోచన మార్చుకోకుంటే ఉన్న పార్టీకి సంబంధించిన స్థితి కూడా ఉండదు సార్ హిల్ట్కి సంబంధించి విజిలెన్స్ విచారణకు సంబంధించి ఒక నివేదిక వచ్చింది కొంతమంది అధికారులు ఈ లీక్ చేశారు అనేటువంటి సమాచారం ఉందో దాని మీద యాక్షన్ ఎట్లా ఉంటుంది లేదు పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చెప్తున్నామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు రిపోర్ట్ రాగానే కఠినంగా కూడా వ్యవహరిస్తాం ఎందుకంటే ఇదే అని కాదు ఏ అధికార పక్షంగా ఈరోజు కాన్ఫిడెన్షియల్గా పేర్కొనబడ్డ ఏ న్యూస్ కూడా బయటికి రావద్దు ఇది ఇప్పుడే కాదు ప్రభుత్వం నడిపే తీరులో ఉంటుంది
వచ్చిందంటే ఎక్కడ ఉన్న లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం బాధ్యత మా పైన ఉంటుంది. కానీ సరిదిద్దుకుంటే అంటే మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ లీకులు అనేవి అధికారుల నుంచి వస్తున్నాయా లేకపోతే నాయకుల నుంచి వస్తున్నప్పటికీ కూడా రెండేళ్లు అయినాక కూడా ఎందుకు లీకులు అవుతున్నాయి? మీకు అధికారుల మీద కమాండింగ్ లేదా, లేదంటే మీరంటే భయం లేదా? ఇప్పుడు భయం ఉన్నా కమాండ్ లేకుండా ఇది ప్రజాప్రభుత్వం చాలా సానుకూలంగా ఒక స్ఫూర్తిదాయకంగా అధికారులతో కానీ మిత్రులతో కానీ ముందుకు పోవాలని ఆలోచన చేస్తాను. వాళ్ళంగా కఠినంగా ఇవే ముందుకు పోవాలని ఎప్పుడు ఆలోచన చేయలేదు. కానీ ఈరోజు సమయం ఏర్పడ్డది, అందుకోసం కఠినంగా కూడా అంటే అతి మంచితనం కూడా పనికిరాదంటారు కదా. మీరు అతి మంచితనానికి పోయి రెండేళ్ల నుంచి అధికారులు మీ మీటింగులో మీ ఎజెండాకి సంబంధించి లీకులు చేస్తున్నారంటే మీరంటే భయం లేదని అర్థమవుతుంది. భయం కాదు, డిసిప్లిన్. భయం అనేది కాదు. ఎవరికి వారి ప్రొఫెషనల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయకుంటే ఇబ్బంది జరుగుతుంది. ఆ డిసిప్లిన్ ని తీసుకొస్తాం. సరే, డిసెంబర్ 9 రోజు పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి అందరితో ఎంఓయూలు కుదుర్చుకుంటారా, లేదంటే 9 నాడు ఎజెండా ఏంటి? ఇదంతా కూడా ఎంఓయూలకు సంబంధించిన ఎజెండా కాదు. ఈరోజు విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసే గ్లోబల్ సమిట్ ఇది, తెలంగాణ రైజింగ్ 2047. దాంట్లో భాగంగానే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు ఎంఓయూలు చేసుకోవాలని వారు మాకు చెప్తే తప్పకుండా ఎంఓయూలు చేసుకుంటాం. సార్, కొంతమంది సినిమా నటులు కూడా ఇక్కడ సినిమా ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలని, రిలయన్స్ వాళ్ళు కంపెనీ పెట్టాలని ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా, అలాంటివి ఏమైనా ముఖ్యమైనవి ఫైనల్ అయినాయి? ఇంకా పూర్తి స్థాయిలో, ఎందుకంటే సీఎంఓ ఆఫీస్ ద్వారా మరి అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశాలు పరిశీలన ఉన్నాయి. అతి తొందరలో దానిపైన నిర్ణయం తీసుకుంటాం.